హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 6వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పోటీ పరీక్షల పేపర్లు గనక లీకేజ్ చేస్తే భారీ శిక్ష పడేలాగా లోక్సభలో ఒక బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు పేరేమిటి? పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్ అన్నటువంటిది. ఈ బిల్లు కింద ఏంటి? మనకి విద్యార్హతలకు సంబంధించిన పరీక్షలు జరుగుతుంటాయి, అలాగే ఉద్యోగ పరీక్షల్లో పేపర్ లీకేజ్ లాంటివి జరుగుతూ ఉన్నాయి, అవునా? కాబట్టి యూపీఎస్సీ, ఎస్ఎస్సి, రైల్వేస్, నీట్, జేఈఈ ఇలా జాతీయ స్థాయిలో నిర్వహించేటటువంటి పరీక్షల్లో పేపర్ లీక్లని అరికట్టాలి అన్నట్టుగా ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ గనక పేపర్ లీక్లో దోషులుగా తేలితే అప్పుడు వాళ్ళకి కనీసం మినిమం 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష అన్నటువంటిది పడుతుంది. అయితే పేపర్ లీక్ వ్యవహారాల్లో వ్యవస్థీకృత నేరాలకి పాల్పడినటువంటి వాళ్ళు, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి పాల్పడితే వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష అన్నటువంటిది పడుతుంది. అంతేకాదు, ఇలా ప్రొవైడర్ సంస్థలు ఏవైతే, అంటే సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో అవి పేపర్ లీక్ చేసినట్టు తేలితే వాళ్ళకి ఫైన్ అన్నటువంటిది వేస్తారు. అది ఎంత అంటే ₹1,00,00,000 వరకు ఫైన్ వేసే అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అంతేకాదు, పరీక్షకైన ఖర్చంతా సంస్థ నుంచే రికవర్ చేయాలన్నటువంటి ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉంది. అలాగే ఇలా సంస్థ మీద పరీక్షలు నిర్వహించకుండా 4 ఏళ్ల పాటు బ్యాన్ చేయాలన్నట్టుగా కూడా ప్రపోజ్ చేశారు. ఇలా పేపర్ లీక్కి సంబంధించి కేసుల విచారణని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ లేదా ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ లేనటువంటి అధికారి నిర్వహించాల్సి ఉంటుంది. అంటే డిప్యూటీ డిఎస్పీ లేదా ఏసీపీ స్థాయి కన్నా పైన ఉన్నటువంటి వాళ్ళు దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఏదైనా ఒక కేంద్ర ఏజెన్సీకి కూడా దర్యాప్తును అప్పగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాలి, మొత్తంగా ఈ బిల్లులో పేపర్ లీక్కి సంబంధించిన 20 రకాల నేరాలు, అక్రమాలకి పాల్పడే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలన్నట్టుగా ప్రస్తావించారు. ఫర్ ఎగ్జాంపుల్, మాస్ కాపీయింగ్, జవాబు పత్రాల్ని తారుమారు చేయటం, ఓఎంఆర్ షీట్లని ట్యాంపరింగ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో పేదరికం గురించి. ఇక్కడ పేదరికం గురించి కొంత డేటా ఇవ్వటం జరిగింది. మనకేం అవసరం అన్నటువంటిది చూస్తే గత 9 సంవత్సరాల్లో మనకి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్నటువంటిది ఉంది. ఎవరిస్తారు దీన్ని? నీతి ఆయోగ్ అన్నటువంటిది ఇస్తుంది. మరి ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో నీతి ఆయోగ్ ఏం చెప్పింది? గడిచిన 9 సంవత్సరాల్లో మన భారతదేశానికి సంబంధించి 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు, అది కూడా బహుముఖ పేదరికం నుంచి బయటకు వచ్చారు అన్నట్టుగా నీతి ఆయోగ్ చెప్తోంది. అయితే మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏంటి? 2030 కల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని చేరుకోవాలి అనేసి. అయితే ఇందులో ఏమని ఉంది? ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఏదైతే ఉందో దీన్ని 50% తగ్గించాలి అన్నటువంటిది లక్ష్యం. దీన్ని గురించి చెప్పేదేంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1.2 అనమాట. ఎస్డిజి గోల్ 1 ఏం చెప్తుంది? ఎండ్ పావర్టీ అని చెప్తుంది. అయితే అందులో గోల్ 1.2 ఏం చెప్తుంది? ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే బహుముఖ పేదరికాన్ని 50% తగ్గించాలన్నట్టుగా చెప్తుంది. అయితే ఇక్కడేంటి? నీతి ఆయోగ్ చర్చాపత్రం ఏం చెప్పింది? మనకి పోషన్ 2.0 అన్నటువంటి పథకం ఉంది, రక్తహీనత సమస్యలు లేనటువంటి భారతదేశం అనే స్కీము, ఉజ్వల యోజన, ఇలాంటి వాటి వల్ల బహుముఖ పేదరికం తగ్గింది అన్నట్టుగా నీతి ఆయోగ్ చర్చాపత్రం మనకి చెప్తోందన్నమాట. అందులోనే ఇక్కడ గమనిస్తే ఎప్పటి నుంచో కూడా ఇటు బిమారు స్టేట్స్ అనేసి ఉన్నాయి. ఏంటి బిమారు స్టేట్స్ అంటే? బీహార్, మధ్యప్రదేశ్, అలాగే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అన్నమాట. అయితే ఈ రాష్ట్రాల్లో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అత్యధికంగా తగ్గింది. అందులోనూ మొదటగా ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటకు వచ్చారు. దాని తర్వాత బీహార్ నుంచి ఎక్కువ మంది బయటకు వచ్చారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి ఇలా ఎక్కువ మంది ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళు బయటపడ్డారన్నట్టుగా నీతి ఆయోగ్ చెప్తోంది. కానీ ఇక్కడ గమనించాలి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని గనక తీసుకుంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 2023లో మన దేశ స్థానం ఎంత? మొత్తం 125 దేశాలకు గాను మన భారతదేశ స్థానం 111. అంటే మన దేశంలో హంగర్ ఎక్కువగా ఉంది. హంగర్ ఎక్కువగా ఉంది అంటే పావర్టీ ఎక్కువగా ఉందనేసి అర్థం. సో ఇలా గనక చూసుకుంటే ఎంతవరకు మనం ఈ బహుముఖ పేదరికాన్ని తగ్గించినట్టు? అదే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మన దేశంలో పేదరికం అన్నటువంటిది చాలా ఉన్నా గణాంకాలు అనేటటువంటివి అలా చెప్పట్లేదు అనేసి ఇక్కడ చెప్తున్నారు.
నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎరువులకి సంబంధించి రీసెంట్గా 2024-25కి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ని, ఇంటరిమ్ బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, అవునా? అయితే ఈ ఇంటరిమ్ బడ్జెట్లోకి వచ్చేసరికి మనకి ఎరువుల సబ్సిడీకి కోత అన్నటువంటిది పెట్టింది. అదే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ అన్నమాట. మనకు ఆల్రెడీ తెలుసు, మన దేశంలో చాలా శాతం జనాభాకి వ్యవసాయమే జీవనాధారం, అవునా? అంతేకాదు మొత్తం సాగు భూమిలో 60% వర్షాధారమైనటువంటి భూములే ఉన్నాయి, అంటే వర్షం మీద ఆధారపడే ఉన్నాయి. అంటే ఏంటి, మన దేశంలో వానలు బాగా కురిస్తేనే ప్రాజెక్టుల్లోకి నీరు వస్తుంది, దానివల్ల పంటలకి నీరు అనేది అందుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతోంది, పెరుగుతున్నటువంటి క్లైమేట్ చేంజ్ వల్ల, ఎల్నినో ఎఫెక్ట్స్ వల్ల, ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల మన దేశంలో వర్షపాతం తగ్గుతుంది. మరి వర్షపాతం తగ్గుతోంది, ఇంకోవైపేమో విత్తనాలు, పురుగు మందుల ధరలు పెరుగుతున్నాయి, కూలీల కొరత అన్నటువంటిది పెరుగుతోంది, చీడపీడలు పట్టి పీడిస్తూ ఉన్నాయి, నేల కోత అనేది జరుగుతోంది, పంటకి గిట్టుబాటు ధరలు అన్నటువంటివి రావట్లేదు. ఇలాంటి అన్ని సమస్యల వల్ల వ్యవసాయం అన్నటువంటిది ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. మనము రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, కానీ ఇక్కడ రైతుల ఆదాయం తెగ్గోసుకుపోయేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి అనేసి ఈ ఆర్టికల్. అయితే ఈసారి ఏమైంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ఇంటరిమ్ బడ్జెట్లో ఈ వ్యవసాయానికి సంబంధించిన కేటాయింపుల్ని ఇంతకుముందు 1,75,148 కోట్లు ఇస్తే ఎరువుల సబ్సిడీకి ఇప్పుడు 1,64,150 కోట్లకు దీన్ని తగ్గించింది. అంటే దాదాపు 11,000 కోట్ల సబ్సిడీని తగ్గించింది అనేసి మనం చెప్పచ్చు. అయితే వ్యవసాయంలో ఎరువులు చాలా కీలకమైనటువంటివి కాబట్టి కేంద్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అదే ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇవాళ సేఫర్ ఇంటర్నెట్ డే. సేఫర్ ఇంటర్నెట్ డే అంటే సురక్షిత అంతర్జాల దినోత్సవం అని పిలుస్తాం. అంటే ఏంటి, సేఫర్ ఇంటర్నెట్ లేదా సురక్షిత అంతర్జాలం అంటే ఏంటి? మనకి తెలంగాణ డీజీపీ ఒక మాట అన్నారండి, ఏమని, దొంగలు ఒకప్పుడు ఇళ్లల్లో పడేవాళ్ళు, ఇప్పుడంతా ఆన్లైన్లో పడుతున్నారు అనేసి. అంటే సైబర్ నేరాలు అనేవి ఎంత పెరుగుతున్నాయి అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాలి, సైబర్ నేరాలు అన్నటువంటివి ఇప్పుడు వివిధ రకాల పద్ధతుల్లో జరుగుతున్నాయి. వాట్సాప్ కాల్స్ దగ్గర నుంచి మనకి మెసేజెస్ వరకు కూడా వివిధ రకాల ఫామ్స్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. గత 5 ఏళ్లలోనే సైబర్ నేరాలు 140% పైగా పెరిగిపోయాయంటే ఎంతగా పెరుగుతున్నాయన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సైబర్ సెక్యూరిటీని మనం ఎంతగా అభివృద్ధి చేసుకోవాలి అన్నటువంటిది, అంటే సైబర్ సెక్యూరిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇప్పుడు మనం గమనిస్తే ఎక్కువగా ఇప్పుడు ఆన్లైన్ మాధ్యమం అన్నటువంటిది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఎందుకని, ఇంటర్నెట్ రేట్స్ అన్నటువంటివి మన దేశంలో తక్కువగా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏమవుతోంది, చాలా వరకు ఈ రుణ యాప్స్ కావచ్చు, అంటే వడ్డీకి రుణాలు ఇస్తాము, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు గిఫ్ట్ వచ్చింది, కింద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి, ఇలాగా వివిధ రకాలుగా ప్రలోభ పెడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు చాలా వరకు పిల్లలు, యువకులు ఆన్లైన్ గేమ్స్కి బానిసలుగా మారిపోతూ ఉన్నారు. ఇటు ఆర్థికంగాను ఇటు ఆరోగ్యపరంగా కూడా నష్టపోతూ ఉన్నారు. అంతేకాదు, ఇప్పుడు ఇంటర్నెట్ అన్నటువంటిది మనం ఎప్పుడూ కూడా దీన్ని డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనేసి చెప్తూ ఉంటాం. డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనేసి అంటే ఏంటి, మనకి ఎలా ఉపయోగించుకుంటే ఇది ఎలా పనికొస్తుంది. మనం మంచికి ఉపయోగించుకుంటామా, మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగించుకుంటామా, చెడుకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నటువంటిది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్కి ఉపయోగించుకోవచ్చు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ జరుగుతుంది కదా, క్లాసెస్ అన్నీ ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి కదా, అంతేనా? మనకు కావాల్సినటువంటి న్యూస్ అన్నటువంటిది ఎప్పటికప్పుడు చేరవేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కడో ఉన్నటువంటి మన వాళ్ళతో మాట్లాడుకోవటానికి ఇంటర్నెట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. వివిధ రకాల పనులు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆఫీస్ వర్క్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ని యూజ్ చేసుకునే కదా చేస్తున్నాం. ఇవన్నీ దీనికి ఉన్న పాజిటివ్స్. అయితే నెగిటివ్స్ ఏంటి, మనం అదే ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని ఇప్పుడు యువకులు అశ్లీల చిత్రాలను చూడటం మొదలుపెట్టారు. ఆన్లైన్ గేమ్స్కి బానిసలు అవుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూస్తే రీసెంట్గా మహారాష్ట్రలో ఒక తండ్రి తన 14 ఏళ్ల పిల్లాడికి ఇలా అశ్లీల చిత్రాలు చూస్తున్నారు అన్నట్టుగా విషమిచ్చి చంపేశారు. అలాగే నెదర్లాండ్స్లో ఒక చిన్న పిల్లాడు ఆన్లైన్లో AK-47 తుపాకీని కొన్నాడు. ఇలాంటి చాలా అనర్థాలు అన్నటువంటివి జరుగుతాయి. అంతేకాదు, ఆన్లైన్లో ఇప్పుడు ఏమవుతోంది, మనము ఇష్టం వచ్చినట్టుగా అశ్లీల చిత్రాలని సేకరించడం, వాటితో బ్లాక్మెయిల్ చేయటం, అవునా? సో ప్రతి దానికి కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నటువంటివి ఉంటాయి. అలాగే ఇంటర్నెట్కి కూడా చాలా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా అలానే ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నటువంటిది ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అన్నటువంటివి స్టార్ట్ అయ్యాయి. అయితే ఇక్కడ ఉభయ సభల్ని ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ గవర్నర్ ఏం చెప్పారు? ప్రభుత్వ సేవల్ని లబ్ధిదారుల ఇంటి దగ్గరికి చేరవేసేందుకు 2.6 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. 1.35 లక్షల మంది ఉద్యోగుల్ని ఇటు గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించాము. భూముల రీసర్వే కింద 2 దశల్లో 4,000 గ్రామాల్లో 42.6 లక్షల ఎకరాల్ని రీసర్వే పూర్తి చేయటం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. వెలుగొండ ప్రాజెక్టులోకి వచ్చేసరికి 2వ టన్నెల్ని త్వరలో ప్రజలకు అంకితం చేస్తాము. అవకు 2వ టన్నెల్ అన్నటువంటిది పూర్తయింది. దాంతో ఈ ఎస్ఆర్బీసీ సామర్థ్యం అన్నటువంటిది 20,000 క్యూసెక్లకు పెంచాం. అలాగే 3వ టన్నెల్ పనులు జరుగుతున్న ఇలాగా ఏమేం ప్రోగ్రెస్ ఉంది ఏపీలో అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇందులో భాగంగా ఏంటి, ఇప్పుడు ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఎంతమంది గ్రామ వార్డు సచివాలయాల్లో నియామకాలు జరిగాయన్నది మనకు అనవసరం. కానీ భూముల రీసర్వే అన్నటువంటిది ఇంపార్టెంట్. దీనికి సంబంధించి స్వామిత్వ అన్నటువంటి స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అమలు చేస్తోంది. సో ఆ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్. పోలవరం ప్రాజెక్ట్ అన్నటువంటిది ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ జోన్లోనే ఉంది. సో దాని గురించి ప్రశ్నలు అడగచ్చు. వెలిగొండ ప్రాజెక్ట్ గురించి అడగచ్చు. అవకు 2వ టన్నెల్ రీసెంట్గానే ఇనాగ్రేట్ చేశారు, దాని గురించి అడగచ్చు. అలాగే విద్యకి సంబంధించి కూడా వివిధ రకాల స్కీమ్స్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది, అవునా? ఇందులో నాడు నేడు అన్నటువంటిది కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఇవన్నీ దీనికి సంబంధించినటువంటివే కదా. సో ఆ స్కీమ్స్ అన్నీ కూడా గుర్తుండాలి. చూడండి, నాడు నేడు అన్నటువంటిది, బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం జరిగింది. ఉచిత విద్యుత్ సరఫరాకి సంబంధించి ఫీడర్లను ఏర్పాటు చేశారు. మనకి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అన్నటువంటిది ఉంది, దానికోసం ఫీడర్లు ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్ పంపిణీ సంస్థలకి ఇప్పటికే 48,175 కోట్ల సబ్సిడీని అందించారు. అలాగే ఇప్పటిదాకా మొత్తం 311 భారీ మెగా పరిశ్రమలు వస్తే 1.30 లక్షల మందికి ఉపాధి అన్నటువంటిది వచ్చింది. గతంలో విశాఖలో ప్రపంచ పెట్టుబడి సదస్సు జరిగితే 13.11 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించారు. అందులో 386 అవగాహన ఒప్పందాలనేవి కుదిరాయి. సో ఇలాగా వివిధ రకాలుగా పరిపాలనా వికేంద్రీకరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నట్టుగా ఇక్కడ గవర్నర్ ప్రసంగంలో చెప్పటం జరిగింది. నెక్స్ట్ చూడండి, బల పరీక్షలో చంపాయి సోరెన్ ప్రభుత్వం గెలిచింది. బల పరీక్ష లేదా ఫ్లోర్ టెస్ట్ అని పిలుస్తుంటాం. ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటి? ఒక ప్రభుత్వం అన్నటువంటిది ఏర్పడ్డాక మెజారిటీ ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఈ ఫ్లోర్ టెస్ట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే నార్మల్గా ఆర్టికల్ 175 క్లాజ్ 2 కింద గవర్నర్ ఇలా ఫ్లోర్ టెస్ట్కి హాజరు కండి అన్నట్టుగా సమ్మాన్స్ ఇచ్చేటటువంటి రైట్ని కలిగి ఉంటారనమాట. అంటే సమన్లు జారీ చేసే రైట్ని కలిగి ఉంటారు. కానీ ఆర్టికల్ 163 కింద గవర్నర్ ఇలాగా ఫ్లోర్ టెస్ట్ని నిర్వహించండి అనేసి ఆదేశించేటటువంటి అధికారం ఆర్టికల్ 163 కింద ఉంటుంది. అది ఈ ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది? ఇలా గవర్నర్ ఆదేశం ఎప్పుడైతే సభ అన్నటువంటిది జరగట్లేదో, సెషన్ అన్నటువంటిది జరగట్లేదో, సెషన్ జరగకపోతే గవర్నర్ దీనికి సంబంధించి ఇలా ఫ్లోర్ టెస్ట్కి పిలుస్తారు. ఒకవేళ సభ జరుగుతోంది అంటే సెషన్ జరుగుతోంది, అప్పుడు ఎవరికి అధికారం ఉంటుంది అంటే స్పీకర్కి ఈ అధికారం అన్నటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? ఇలా జార్ఖండ్లో రాజకీయ అనిశ్చితి ఉంది అన్నట్టుగా. అంటే ఏంటి? ముందున్నటువంటి హేమంత్ సోరెన్ని భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన తర్వాత ఇలా చంపాయి సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈయనకి మెజారిటీ ఉందా లేదా అని నిరూపించుకోవటానికి బల పరీక్ష అన్నటువంటిది పెట్టాలి కదా. ఆ నేపథ్యంలో ఇలా ఫ్లోర్ టెస్ట్ని పెట్టారు. ఈయన గెలిచారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత్ బియ్యం. మనం చూస్తే ఇంతకుముందు భారత్ ఆటా అనేసి, అలాగే భారత్ దాల్ అని కందిపప్పు, సో వీటిని ఆల్రెడీ భారత్ అన్నటువంటి బ్రాండ్తో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు బియ్యానికి సంబంధించి కూడా భారత్ బ్రాండ్తో విక్రయాలు చేపడుతోంది. దీని కింద కిలో 29 రూపాయలకే బియ్యాన్ని అందించబోతోంది. దీని కింద చూడండి 5 మరియు 10 కిలోల సంచుల్లో వీటిని లభించేలాగా చేస్తారు. అయితే దీనికోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ FCA అన్నటువంటిది సరఫరా చేయబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జీవ వైవిధ్యం లేదా బయోడైవర్సిటీ అంటాం. బయోడైవర్సిటీ అన్నటువంటిది హిందూకుష్ కోల్పోతోంది. అంటే హిందూకుష్ పర్వత శ్రేణిలో ఈ బయోడైవర్సిటీ తగ్గిపోతుంది.
గత 100 ఏళ్లలో 70% బయోడైవర్సిటీని ఈ హిందూకుష్ పర్వత శ్రేణి అన్నటువంటిది కోల్పోయింది అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అక్కడ ప్రకృతిని మళ్ళీ పునరుద్ధరించాలి అంటే దానికి ప్రపంచ దేశాలన్నీ కూడా నిధుల్ని విడుదల చేయాల్సి ఉంటుంది, అది కూడా తక్షణమే అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీని గురించి మరి చెప్పింది ఎవరు అంటే అంతర్జాతీయ సమగ్ర పర్వతాభివృద్ధి సంస్థ. ఈ సంస్థ యొక్క ఆధ్వర్యంలోనే జీవ వైవిధ్యం పర్యావరణ పరిరక్షణకి సంబంధించినటువంటి అంతర్జాతీయ ప్రభుత్వ సైన్స్ పాలసీ వేదిక అన్నటువంటిది రీసెంట్గా నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మండ్లో ప్రారంభమైంది. మనం చూస్తే దక్షిణాసియాలో ఇది తొలిసారిగా సమావేశం అవబోతోంది ఈ యొక్క వేదిక. మరి 2012లో ఇది ఏర్పడింది. ఇందులో 145 దేశాలకి సభ్యత్వం ఉంది. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనా, మయన్మార్ ఇలాంటి దేశాల్లో 3500 మేర దూరం ఈ హిందూకుష్ హిమాలయ పర్వతాలన్నటువంటి విస్తరించున్నాయి. అక్కడ 24.1 కోట్ల మంది నివసిస్తూ ఉంటే అందులో 31% మంది ఆహార కొరతను ఎదుర్కొంటూ ఉన్నారు. అక్కడ జీవ వైవిధ్య రక్షణకి ఇప్పుడే చాలా ఆలస్యం అయిపోయింది అన్నట్టుగా ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్య రంగాలంటే ఏంటి? వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, ఎగుమతి ప్రోత్సాహకాలు, విద్యా రుణాలు, గృహ నిర్మాణం, అలాగే సామాజిక రంగం, పునరుత్పాదక విద్యుత్, ఇలాగా వివిధ రకాల ప్రాధాన్య రంగాలు ఉన్నాయి. అవునా? వాటికి 3.55 లక్షల కోట్ల రూపాయల రుణ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది అన్నట్టుగా నాబార్డ్ అంచనా వేసింది. అయితే 2023-24తో పోలిస్తే ఇది 32,000 కోట్లు ఎక్కువ. అయితే ఈ ప్రాధాన్య రంగాలకు సంబంధించి కూడా మొత్తం రుణాల్లో వ్యవసాయ రంగం వాటానే 57% పైగా ఉంది. తర్వాత చూడండి, ఎంఎస్ఎంఈలకి 88,482 కోట్లు, గృహ నిర్మాణానికి 20,000 కోట్లు, ఆ తర్వాత ఎగుమతి ప్రోత్సాహకాలకి 3,600 కోట్లు, విద్యా రుణాలు 3,560 కోట్లు, అలాగే సామాజిక రంగానికి 1,066 కోట్లు, పునరుత్పాదక విద్యుత్కి 1,054 కోట్లను కేటాయిస్తూ ఉన్నారు. అయితే ప్రాధాన్య రంగాల్లో కూడా ఈ వ్యవసాయ అనుబంధ రంగాలకు వచ్చేసరికి 1.36 లక్షల కోట్ల రూపాయల రుణాలని ఇవ్వాల్సి వస్తోంది. అంటే మౌలిక వస్తువులకు సంబంధించి గోదాములు కావచ్చు, అలాగే ఈ కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, అంటే శీతల గోదాములు కావచ్చు, అలాగే మార్కెట్ యార్డులు, విత్తన ఉత్పత్తి, ఇలాంటి వాటికి కూడా మొత్తం 7,400 కోట్లకు పైగా రుణాలని ఇవ్వాల్సి వస్తోంది. ఆహార శుద్ధికేమో 7,300 కోట్లు, అగ్రి బిజినెస్ కేంద్రాలు, అలాగే ప్యాక్స్ లాంటి వాటికి 5,600 కోట్లు ఇలాంటివి ఇవ్వాల్సి వస్తోంది. మొత్తంగా సాగు రంగానికి 2.04 లక్షల కోట్ల అవసరం అన్నట్టుగా ఇక్కడ నాబార్డ్ అంచనా వేసింది. నెక్స్ట్ చూడండి, చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? అసలు ఇక్కడ ఏమైంది అంటే, చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కొన్ని బ్యాలెట్ పత్రాల్ని చెల్లకుండా చేశారు. ఎవరు చెల్లకుండా చేశారు? రిటర్నింగ్ అధికారి అందులో మార్పులు చేయటం జరిగింది. అదే ఇక్కడ ప్రాథమికంగా కనపడుతోంది. కాబట్టి ఇలా చేయటం అన్నటువంటిది తప్పు, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఆ బ్యాలెట్లని మొత్తం వీడియోని కూడా భద్రపరచండి అన్నట్టుగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలను ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, నమీబియా ప్రెసిడెంట్ అయినటువంటి హేగ్ గోయిన్గోబ్ ఈయన మరణించారన్నమాట. నెక్స్ట్ చూడండి, ముఖేష్ అంబానీ బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2024లో గ్లోబల్గా 2nd ర్యాంక్, మన భారతదేశంలో మొదటి ర్యాంకు ముఖేష్ అంబానీకి వచ్చింది. నెక్స్ట్ చూడండి, వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ఫిబ్రవరి 4వ తేదీన. మొదటగా 2000వ సంవత్సరంలో దీన్ని సెలబ్రేట్ చేయటం జరిగింది. అయితే 2024కు సంబంధించి థీమ్ ఏంటి? క్లోజ్ ద కేర్ గ్యాప్, ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు క్యాన్సర్ కేర్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, భారత్లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి ఏ సంస్థ ఆర్థిక సహాయం అందించింది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అలాగే భారత మహిళల క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్లోనే తొలిసారిగా ఇటీవల ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారాన్ని ఏ భారత ఆఫ్ స్పిన్నర్ గెలుచుకుంది అంటే స్నేహ్ రాణా. భారత నైపుణ్యాల నివేదిక 2024 దీని ప్రకారం అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలున్న బీటెక్ అభ్యర్థుల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే మహారాష్ట్ర. ఇందులో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో, కేరళ 3వ స్థానంలో ఉన్నాయి.
నెక్స్ట్ చూడండి 2023 డిసెంబర్లో ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో మన రక్షణ మంత్రి ప్రారంభించిన అత్యాధునికమైన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఏది అంటే ఐఎన్ఎస్ ఇంఫాల్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.